కాలం క్రమేణా గడిచింది. గంగాదేవి దేవీవ్రతుణ్ణి తాను తీసుకుని గంగలో విలీనమయ్యింది. శాంతను మహారాజు వాగ్దాన బంధానికి లోనై మౌనమైన బాధలో జీవించాడు. ధర్మరాజు శాంతను శోకంలో మునిగిపోయాడు. కానీ ఇప్పుడు మాతృభూమిని రక్షించాల్సిన సమయం వచ్చింది. అయితే రాజ్య సరిహద్దుల్లో శత్రువుల కదలికలు మొదలయ్యాయి. ధర్మానికి పరీక్ష సమయం సమీపిస్తుంది. శత్రుసేనలు 4 దిక్కుల నుండి ప్రవేశించారు. హస్తినాపురానికి అపాయం దగ్గరైందని సంకేతాలు మోగాయి. మహారాజా, శత్రుసేనలు సరిహద్దులు చుట్టుముట్టాయి. ప్రజలు భయంతో ఉన్నారు. మీ సింహాసనం, మీ ధర్మం ఈ ప్రజలను కాపాడడమే. నా మనసు వెలితిగా ఉంది, కానీ నా కర్తవ్యం నాకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు నా దేశం కోసం ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. శాంతను రథంలోకి ఎక్కాడు. ఆయుధాలు ధరించాడు. కానీ అతని శరీరం బలహీనమయ్యింది. వృద్ధాప్యాయం, శోకం అతనిని కుంగదీశాయి. శత్రువులు బలవంతులు. శత్రువులు రాజును పూర్తిగా చుట్టుముట్టారు. శత్రుసేనలు 4 దిక్కుల నుండి ప్రవేశించారు. హస్తినాపురానికి అపాయం దగ్గరైందని సంకేతాలు మోగాయి. ఆ సమయంలో ఆకాశంలో శబ్దం. అతడు వచ్చాడు. దేవవ్రతుడు, గంగాకుమారుడు, ఇప్పుడు యుద్ధవీరుడు. అతని కళ్ళు ధర్మదీక్షతో అగ్నిలా మెరుస్తున్నాయి. దేవవ్రతుడు ఒక్క శరముతోనే శత్రు సైన్యాన్ని వణికించాడంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు దేవవ్రతుడు చేసిన యుద్ధం అది సామాన్య యుద్ధం కాదు. అది తాండవం, శివుని తాండవం. భూమి కంపించింది, ఆకాశం రోగింది. అప్పుడు హస్తినాపురం చూసింది ఒక యోధుడిని,
ధర్మమే స్వయంగా యుద్ధభూమిలో అడుగుపెట్టినట్లుంది. దేవవ్రత, నీవు కేవలం నా కుమారుడివే కాదు, ఈ రాజ్యానికి నీవు గర్వకారణం. దేవవ్రతుడు దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఆకాశం మెరుపులతో నిండిపోయింది. శత్రువులు చిత్తుగా మారిపోయారు. యుద్ధరంగంలో ధర్మం విజయం సాధించింది. అది కేవలం యుద్ధ విజయం కాదు, అది తండ్రి తన కొడుకుపై గర్వపడిన క్షణం. రాజు తన వారసుడిని లోకానికి చూపిన సమయం. హస్తినాపుర ప్రజలారా వినండి, ఈ మహావీరుడు దేవవ్రతుడు ఈ రోజు నుంచి నా వారసుడు. ఈయన ధైర్యం, ఈయన త్యాగం ఈ రాజ్యానికి మద్దతుగా నిలుస్తాయి. ఇతడే నా ఆశయం, ఇతడే మా వంశపు పరంపర. ఒకవైపు ప్రేమ యొక్క పిలుపు, ఇంకొక వైపు ధర్మానికి పెట్టిన ప్రతిజ్ఞ. శాంతనుని మనస్సు కలవరపడింది. కానీ అతనికి తెలియదు, అతని కుమారుడు దేవవ్రతుడు తన త్యాగంతో భవిష్యత్తునే మార్చబోతున్నాడు. తండ్రి ప్రేమ కోసం వారసత్వాన్ని త్యాగం చేసే వృద్ధి నిశ్చయంతో భవిష్యత్తులో శాశ్వతంగా ప్రతిధ్వనించే ఒక మహావ్రతం ఆవిర్భవించబోతుంది. నేను వివాహం చేసుకోను. నా జీవితంలో సంతానం కలగదు. జీవితాంతం బ్రహ్మచార్యాన్ని పాటిస్తాను. నా వచనానికి మించినది నా జీవితంలో ఏదీ లేదు.